ఉగాది పండుగకు కూటమి ఇచ్చిన జాబ్ క్యాలెండర్ చూస్తే కొండంత రాగం తీసి కూసింత పాటు పాడినట్లుగా ఉంది అని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో 1.80 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ క్యాలెండర్ చూస్తే అంతా తుస్సు అనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ ఉగాది అప్పుడు చంద్రబాబు గారు చాలా ఉత్సాహంగా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఎన్ని జాబ్స్ ఇచ్చారండి? 10,000తో ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అది చాలా గొప్ప జాబ్ క్యాలెండర్ అన్నారు. నిజంగానే ఇది గొప్ప జాబ్ క్యాలెండరా? కొండంత రాగం తీసి కూసంత పాట అలా ఉంది. 2 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ అని ఊరిస్తూ ఆఖరికి ఉసురు తీశారు. కేవలం 10,000 జాబ్స్ కి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. రాష్ట్రంలో కనీసం 1,80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీనికోసం కనీసం 30 లక్షల మంది బిడ్డలు పోటీ పడుతున్నారు. దానికి కోచింగ్లని, ట్రైనింగ్లని, ఫీజులని అప్పులు చేసి మరి చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. తీరా చూస్తే ఎన్ని జాబ్లు విడుదల చేశారంటే చంద్రబాబు గారు కేవలం 10,000. దిస్ ఇస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులే మా శాఖలలో చాలా జాబ్లు ఉన్నాయి, వేకెన్సీలు ఉన్నాయి, మేము భర్తీ చేస్తాము అని చాలా గొప్పగా చెప్పారు. 2 సంవత్సరాలుగా చాలా గొప్పగా నంబర్లు కూడా విడుదల చేశారు. కానీ తీరా చూస్తే ఇది 1,80,000 ఉద్యోగాలు ఉన్నాయి అని వాళ్లే ఒప్పుకున్న స్టేట్మెంట్. వివిధ శాఖలకు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మంత్రి చెప్పారు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో 19,999, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 20,000 ఉద్యోగాలు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో 26,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 27,000, రెవెన్యూ డిపార్ట్మెంట్ 13,000, హెల్త్ డిపార్ట్మెంట్ 26,000, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ 3,000, అదర్స్ 15,000. టోటల్ జాబ్ వేకెన్సీస్ 1,80,000. మరి ఎటుపోయాయండి ఉద్యోగాలన్నీ? 1,80,000 ఖాళీలు పెట్టుకుని మీరు 10,000 ఉద్యోగాలకే జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఎలా చెల్లుబాటు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ప్రతి January 1st కి జాబ్ క్యాలెండర్ అంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఎలక్షన్లు అయిపోతాయి, ప్రతి January 1st కూడా అయిపోతుంది. కానీ ఆ మాట మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఇస్తామని చెప్తున్న జాబ్ క్యాలెండర్ మీరు ఇస్తే కూడా ఇచ్చింది ఎంత? కేవలం 10,000. హౌ డు యూ జస్టిఫై దిస్? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? కనీసం నిరుద్యోగ భృతి ఇస్తున్నారా అంటే అది లేదు. చంద్రబాబు గారు చెప్పిన మాట 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. పోనీ ఉద్యోగాలు ఇచ్చారంటే ఎంతమందికి ఇచ్చారంటే 10,000 జాబ్లు, ఇప్పటికి నోటిఫికేషన్లు. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? కనీసం ఈ 1,80,000 ఉద్యోగాలను 3 సంవత్సరాలలో భర్తీ చేయాలి అన్నా కూడా కనీసం 50,000-60,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరము ఇవ్వాలి. అంటే మీరు ఈ సంవత్సరం కనీసం 50,000-60,000 ఉద్యోగాలకైనా నోటిఫికేషన్లు ఇచ్చుండాలి. పోనీ 4 సంవత్సరాలు వేసుకున్నా కూడా కనీసం 40,000 అయినా ఇచ్చుండాలి. అది ఏదీ చేయకుండా 10,000 హౌ డు యూ జస్టిఫై దిస్ అండి? బిడ్డలు చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. చాలా మంది ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న వాళ్ళంతా ట్రైనింగులు తీసుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఊర్లో వదిలేసి ట్రైనింగ్ సెంటర్ల దగ్గర పడి మరీ చదువుకుంటున్నారు. తీరా చూస్తే మీరు ఇంత డిసప్పాయింట్ చేయడం ఇస్ వెరీ వెరీ బ్యాడ్. అసలు ఎంత మంది బాధపడుతున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే కాదు, మీరు ఎలక్షన్లప్పుడు ఏజ్ లిమిట్ 42 నుంచి 46 కి పెంచుతామన్నట్టున్నారు. అది కూడా చేసినట్టు లేరు ఇంతవరకు. అది కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇంకా జాబ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎన్నైతే ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారో మీ మంత్రులే చెప్పారో ఆ డిపార్ట్మెంట్స్ లో ఈ 1,80,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో ప్రజలకు ఒక వైట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఎంతైనా ఉంది.